ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సంప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శక్తి మీడియా భక్తి ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరూ కూడా నమస్సుమాంజలులు. శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా ఫలితాలు ఎట్లున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశికి ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు, అంటే రెండో ఇంట్లో. ఆ శుక్రుడు మంచి భోగభాగ్యాన్ని కలగజేస్తాడు. తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి, వృషభంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి చాలా విశేషంగా యోగిస్తాడు. తృతీయంలో గురుడు రేపు ఉన్నాడు కాబట్టి గురుడు కొంచెం ఒక్క రవ ఇబ్బంది పెట్టే సూచనలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మిథునంలో బుధుడింట్లో రవి ఉన్నాడు కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత చతుర్థంలో బుధుడు ఉన్నాడు. మాతృ సంబంధమైనటువంటి ప్రేమలు ఆప్యాయతలు పొందగలుగుతారు. పంచమంలో కేతువు కుజుడున్నారు కాబట్టి దీన్ని పిశాచ యోగం అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు రావటానికైనా వచ్చి ఆగిపోవడానికైనా ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో చంద్రుడు ఉన్నాడు. సైనస్ ప్రాబ్లమ్స్, జలుబు చేసే పదార్థాలు ఇవన్నీ కూడా తినకూడదు. తర్వాత ఏకాదశంలో రాహు ఉన్నాడు. మంచి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి చక్కదనటువంటి లాభాన్ని కలగజేస్తాడు. అదేవిధంగా డబ్బులు కూడా ధన విషయంలో కూడా చాలా సహాయం చేస్తాడు ఈయన. ద్వాదశంలో శని ఉన్నాడు, అంటే మేషరాశి వాళ్ళకి ఏళ్ళు నడిచి ప్రారంభమైంది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శని పరిహారాలు చేయించుకోండి. ఆంజనేయ స్వామికి సంబంధించిన మణిసూక్త పారాయణ చేసుకోండి, చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. వృషభ రాశిలో శుక్రుడు ఉంటే మంచి భోగలాలసమైన జీవితాన్ని అనుభవించడానికి ఆయన అనుగ్రహం కలుగుతుంది. ద్వితీయంలో గురుడు రవి ఉన్నాడు, మంచి ధనస్థానంలో ఉన్నారు కాబట్టి గురుడు రవి ఇద్దరు కూడా మంచి ధన యోగాన్ని కలగజేసేటువంటి గ్రహాలు ఇక్కడ ఈ వృషభ రాశికి. తృతీయంలో బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహం కాదు. చతుర్థంలో కేతువు కుజుడు ఉన్నారు కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. మళ్ళీ ఆరో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. మనశ్చాంచల్యం కలగకుండా చూసుకోవాలి. శత్రువు కూడా ఎక్కువ కాకుండా చూసుకోవాలి. 10వ ఇంట్లో రాహువు ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, చక్కగా ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలమవుతారు. ఏకాదశంలో శని ఉన్నాడు, మంచి లాభస్థానంలో. వృషభ రాశి వారికి శని వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి ఎటువంటి చింత అక్కర్లేదు. తదుపరి మిథున రాశి. రాశిలోనే గురుడు ఉన్నాడు, అంటే జన్మల్లో ఉన్నట్టు. జన్మంలో రవి కూడా ఉన్నాడు కాబట్టి ఈ గురుడుకు సంబంధించినటువంటి విషయాన్ని తీసుకుంటే గురుడు దేహనాశనం చేస్తుంటాడు. తర్వాత ఆరోగ్యప్రదాయత అయిన రవి కూడా బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మంచిగానే చేస్తాడు. ఈ గురుడు డైజెషన్ కాకపోవటం, తర్వాత మానసికమైన ఒత్తిడి, చికాకులు కలగజేస్తాడు. అదే ద్వితీయంలో బుధుడు ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. చక్కగా బుధుడు వల్ల ఎటువంటి వ్యాపార లావాదేవీలైనా చక్కగా సాగుతాయి. తృతీయంలో కేతు కుజుడు ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య వైరం రాకుండా చూసుకోండి. తగాదాలు, గొడవలు, ఆస్తి తగాదాలు ఏవైనా రాకుండా చూసుకోండి. పంచమంలో చంద్రుడు ఉన్నాడు. మంచి ఫలితాలను ఇస్తాడు. మనసు నిర్మలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు. భాగ్యంలో రాహువు ఉన్నాడు. మంచి భోగాన్ని ఇస్తాడు, భాగ్యాన్ని ఇస్తాడు. రాహువు గురించి కూడా చింతపడాల్సిన అవసరం లేదు. తర్వాత దశమంలో శని ఉన్నాడు, రాజ్యస్థానంలో ఉన్నాడు. కొద్దిగా ఒక 20% జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది మిథున రాశి యొక్క ఫలితం.
తర్వాత కర్కాటక రాశి, రాశిలోనే బుధుడు ఉన్నాడు. బుద్ధి మంచిగా ఉంటుంది, బుద్ధి పెడదారి పట్టకుండా చక్కగా బుధుడు చేసే పనులన్నీ కూడా మంచి బుద్ధికరమైన పనులు, బుద్ధి సంబంధమైన పనులు కాబట్టి మంచి బుద్ధి ఇస్తారు. పెద్దవాళ్ళతో మాట్లాడటం, చక్కగా దేవుడి గుళ్ళకు వెళ్ళటం, ఇటువంటి అన్నీ కలగజేస్తాడు బుధుడు. అదే ద్వితీయంలో కుజుడు కేతువు ఉన్నారు కాబట్టి కుజుడు కొంచెం ఎఫెక్ట్గా ఉన్నాడు, అదే తద్వారా కేతువు కూడా అంతే ఎఫెక్ట్గా ఉంటాడు. చతుర్థంలో చంద్రుడు ఉన్నాడు. మానసిక ప్రశాంతత చక్కగా అవసరం, మనశ్చాంచల్యం కలగకుండా చూసుకోవాలి. అష్టమంలో రాహు ఉన్నాడు. ఆరోగ్యం జాగ్రత్త, మిత్రులతో చాలా జాగ్రత్తగా మెలగాలి. ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్తగా అనగలగాలి. తర్వాత ఆరోగ్య భంగాలు కలగకుండా చూసుకోవాలి. నవమంలో అంటే భాగ్యంలో శని ఉన్నాడు కాబట్టి శని వల్ల కూడా వీళ్ళకి ప్రత్యేకమైన ఇబ్బందులు అంటూ ఏమి లేవు. తర్వాత సింహరాశిలో కేతువు కుజుడు ఉన్నారు. కుజుడు కేతువు ఉంటే కుజుడు బీపీ కారకుడు. అదేవిధంగా కేతువు కూడా చాలా ఇబ్బందికరమైన పనులకు గురి చేస్తాడు. రవి కేతువులు శత్రువులు కాబట్టి ఇక్కడ కొంచెం ఒక రవ్వ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి. తృతీయంలో చంద్రుడు ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య సఖ్యత మెలిగి ఉండాలి. ఒక మాట అనుకోకూడదు. సప్తమంలో రాహు ఉన్నాడు. బైక్ అంటే బండి మీద తోలేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాటితో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించగలగాలి. అష్టమంలో శని ఉన్నాడు. శని వల్ల కొంచెం ఆరోగ్య భంగాలు ఏర్పడతాయి, నరముల నొప్పులు, తర్వాత ఏంటో చికాగ్గా ఉంటుంటుంది, మందబుద్ధి కలిగి ఉంటారు. కాబట్టి శనికి పరిహారాలు చేయించుకోండి, చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి కన్యారాశిలో కన్యారాశి ద్వితీయంలో తులలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ధన సంపాదన బాగా కలగజేస్తాడు, మంచి స్నేహాన్ని కలగజేస్తాడు, మంచి బుద్ధిని కలగజేస్తాడు, మంచి మనసును కలగజేస్తాడు. షట్కల్లో 6వ ఇంట్లో రాహువు ఉన్నాడు. శత్రు బాధ తగ్గించుకోవాలి. తర్వాత సప్తమంలో శని ఉన్నాడు కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి శని ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు అతి జాగ్రత్త అవసరం. నరముల యొక్క నొప్పులు, ఒళ్ళంతా బద్ధకంగా ఉండటం, ఏ పని చేత కాకపోవటం, ఇవన్నీ శని కలగజేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. భాగ్యంలో శుక్రుడున్నాడు కాబట్టి మంచి భోగలాసమైన జీవితాన్ని ఇచ్చినా కూడా ఈ శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి చాలా ప్రభావం పడుతుంది. ఈ శని వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వాళ్ళు. దశమంలో గురుడు ఉన్నాడు. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. గురుడు ఉద్యోగాన్ని ఇచ్చే అటువంటి గ్రహం. అందులో దశమంలో ఉన్నాడు కాబట్టి, రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచిగా ఉంటుంది. ఏకాదశిలో బుధుడు ఉన్నాడు. మంచి బుద్ధిని కలగజేయటం, తర్వాత పెద్దవాళ్ళ సాంగత్యం, మంచి సజ్జన సాంగత్యం కలుగుతుంది. ద్వాదశంలో కేతువు కుజుడు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దోషం అనబడుతుంది కాబట్టి ఈ వివాహ సంబంధాలైనా లేకపోతే సంబంధాలు వచ్చి తప్పిపోవటం వల్ల జరుగుతుంది. ఇది కన్యారాశి యొక్క ఫలితం. తులారాశిలో చంద్రుడు ఉన్నాడు. సైనస్ ప్రాబ్లమ్స్, చల్లటి పదార్థాలు తీసుకోకూడదు, ఐస్ క్రీములు, చల్లటి నీళ్ళతో స్నానం చేయటం, చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో రాహు ఉన్నాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి రాహుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 6వ ఇంట్లో శని ఉన్నాడు, మంచి యోగాన్ని ఇస్తాడు. 6వ ఇంట్లో శని వెనకటి కాలంలో పట్ట బాధలన్నీ కూడా పూర్తిగా వదిలేసి ఇప్పుడు కొత్త జీవితాన్ని ఇస్తాడు. 2.5 సంవత్సరాల దాకా చాలా విశేషంగా ఉంటుంది వీళ్ళకి. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యరీత్యా భంగాలు ఏర్పడవచ్చు. నవమంలో గురుడు రవి ఉన్నారు. భాగ్యంలో చక్కగా ఉన్నారు కాబట్టి మంచి భాగ్యాన్ని ఇస్తారు, భోగలాలసమైన జీవితాన్ని కూడా ఇస్తారు. దశమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మంచి బుద్ధి, ప్రణాళిక, పద్ధతి, నడవడిక అన్నీ కలిగి ఉంటారు.
ఏకాదశిలో కుజుడున్నాడు, కేతువు ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, అందరికీ బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి చతుర్థంలో రాహు ఉన్నాడు. చతుర్థ రాహువు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. పంచమంలో శని కూడా ఉన్నాడు. పంచమంలో శని కూడా కొంచెం శనికి పరిహారాలు చేయించుకొని జాగ్రత్తగా శని అభిషేకం అన్న శనీశ్వర గ్రహానికి లేకపోతే శివుడికి అభిషేకం అన్న చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు, ఎటువంటి కంగారు అక్కర్లేదు. అష్టమంలో గురుడు రవి ఉన్నాడు కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఏ పని చాదకాకపోవటం, బద్ధకం, ఇటువంటివన్నీ గురుడు రవి చేస్తుంటారు. తర్వాత ఈ ఆయాసం రాకుండా చూసుకోవాలి. తర్వాత సైనస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే సూచనలు కనపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగ్యంలో బుధుడున్నాడు కాబట్టి దేవాలయానికి వెళ్ళటం, విద్వజన గోష్ఠి అంటే మంచి వాళ్ళతో మంచిగా మాట్లాడుకోవటం, ఇవన్నీ చేస్తుంటాడు. దశమంలో కేతువు కుజుడున్నారు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. భక్తి భావాలు ఎక్కువైతే వీళ్ళకి. తర్వాత ఏకాదశిలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి మనసు నిర్మలంగా ఉంటుంది. చక్కగా చంద్రుడి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు. తర్వాత ధనుస్సు రాశికి తృతీయంలో రాహు ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య వైరం రాకుండా చూసుకోవాలి. ఎటువంటి తగాదాలు గొడవలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. చతుర్థంలో శని ఉన్నాడు కాబట్టి మీనంలో కొద్దిగా ఇబ్బందికరం. శని ఎప్పుడు కూడా ఒక పట్టాన వదిలే గ్రహం కాదు, ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందిని కలగజేస్తూనే ఉంటాడు. కాబట్టి శని వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. షట్కలం అంటే 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. శత్రువులు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మనం మాట్లాడే మాట మంచిది అయితే ఎదుటివాడు మాట్లాడే మాట కూడా చాలా మంచిది అవుతుంది. సప్తమంలో గురుడు రవి ఉన్నాడు. మంచి భోగాన్ని, మంచి భాగ్యాన్ని, మంచి అలవాట్లని కలగజేస్తాడు. సప్తమంలో గురుడు ఎప్పుడు లాభం చేస్తాడు. విద్యార్థులకు, వ్యవసాయదారులకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. అష్టమంలో బుధుడున్నాడు. మన బుద్ధి ప్రవర్తన మంచిగా ఉండాలి. నరముల నిస్త్రాణ అంటే నరాలు కొంచెం పట్టుకోబోయి ఇబ్బందికరం కలుగుతుంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. భాగ్యంలో కుజుడు కేతువు ఉన్నారు, మంచి భోగాన్ని ఇస్తారు. అందులో సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఒక కేతువే శత్రువు రవికి, అంటే రవి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కేతు శత్రువు, కుజుడు మాత్రం మిత్రుడే కాబట్టి ఎటువంటి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఏకాదశిలో చంద్రుడు ఉన్నాడు, చాలా బాగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు. తర్వాత మకర రాశికి ద్వితీయంలో రాహు ఉన్నాడు. పోయినటువంటి డబ్బులు ఎన్నైతే కోల్పోయారో అన్ని డబ్బులు కూడా ఇచ్చేస్తాడు. అదేవిధంగా తృతీయంలో శని ఉన్నాడు. ఒక గ్రహణం వీడింది, మకర రాశి వాళ్ళకి ఒక గ్రహణం వీడిపోయింది, పెద్దగా ఇబ్బందికరం ఏం లేదు. 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎప్పుడు యోగదాయకమే. పంచమంలో శుక్రుడు ఉన్నాడు చూడండి, అక్కడ వృషభంలో మంచి భోగాన్ని ఇస్తాడు. 6వ ఇంట్లో గురుడు ఉన్నాడు. ఆ గురుడు రవి కూడా పెద్దగా ఇబ్బందికరమైనటువంటి సమస్యల్ని సృష్టించిన వాళ్ళు. సప్తమంలో బుధుడున్నాడు, వ్యాపారస్తులకి అనుకూలం. అదేవిధంగా పండిత పాపరులకు కూడా అనుకూలం. అష్టమంలో కుజుడు కేతువు ఉన్నారు. కాబట్టి ఇందా చెప్పుకున్నాం, వివాహ సంబంధమైన, భూ సంబంధ సమస్యలైనా, భూమికి సంబంధించిన సమస్యలైనా, కోర్టు వ్యవహారాలైనా కొంచెం మూలబడే అవకాశాలు ఉన్నాయి. దశమంలో చంద్రుడు ఉన్నాడు, మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత రాశిలో రాహు ఉన్నాడు. హిస్టీరియా పేషెంట్ లాగా ఊగిపోతుంటారు. పడుకున్నప్పుడు ఒక కళ్ళొచ్చి ఇట్లా ఉలిక్కి పట్టం చేస్తుంటారు. ద్వితీయంలో శని ఉన్నాడు.
కాబట్టి ఏలినాడు శనిలో చివరి అంకం ఇది. ఎవరికి? కుంభరాశి వాళ్ళకి కొద్దిగా అతి జాగ్రత్తగా ఉండాలి. ఏలినాడు శని ప్రారంభమైనప్పుడు ఎంతైతే మంచి చేస్తాడో ఇప్పుడు అంత చెడు చేస్తాడు, అప్పుడు చెడు చేస్తాడో ఇప్పుడు మంచి చేస్తాడు. కాబట్టి అది మీ గ్రహ పరిస్థితి ఏలినాడు శని ప్రారంభమైన వాళ్ళకి అది వర్తిస్తుంది. తృతీయ చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు, వృషభంలో ఉన్నాడు కాబట్టి చాలా మంచిగానే ఉంటుంది. తర్వాత గురుడు రవి ఉన్నారు కుంభరాశి వాళ్ళకి, పంచమంలో ఉన్నారు. పంచమం మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో గురుడికి పంచమం మంచి స్థానం. గురుడు రవి కలిసి ఉన్నారు కాబట్టి అది గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగం అంటే గురుడు రవి కలిస్తే చక్కదైనటువంటి లాభసాటిగా ఉంటుంది. షట్కం అంటే 6వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. బుద్ధిమాంద్యం కలగకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా చూసుకొని శత్రువులు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సప్తమంలో కుజుడు కేతు ఉన్నారు. దీన్ని పిశాచ యోగం అంటారు. ఈ కుజుడు కేతు కలిస్తే అసలే కుజుడు బలవంతుడు, కేతువు బలవంతుడు. ఈ ఇద్దరు కూడా కలిస్తే ఇంకా బలం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కుంభరాశి వాళ్ళు. తర్వాత చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు త్వరలో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఎటువంటి నష్టం చేయడు. ఇది కుంభరాశి వాళ్ళది ఫలితం. తర్వాత మీనరాశి, రాశిలోనే శని ఉన్నాడు అంటే జన్మల్లో ఉన్నాడు. జన్మం దేహనాశయ అంటారు. అంటే జన్మల్లో ఉంటే దేహాన్ని నాశనం చేస్తాడు. నల్లగా కావటం, బద్ధకం, మొండితనం, ఇవాళ చేసే పని రేపు చేయటం, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. బండ్ల మీద పోయేటప్పుడైనా, ప్రయాణాలు చేసేటప్పుడైనా వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనపడుతున్నాయి. అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, ఎంతో నిదానంగా పోవాల్సిన సమయం. తృతీయంలో శుక్రుడున్నాడు. మంచి భాగ్యాన్ని ఇచ్చినప్పటికీ అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండాలి. ఎప్పుడైనా ఉంటే చాలా బాగుంటుంది. చతుర్థంలో రవి గురువులు ఉన్నారు. మాతృ సంబంధమైనటువంటి ప్రేమను పొందగలుగుతారు. ఆస్తి పంపకాల్లో అయినా, ఆస్తి వ్యవహారాలైనా లాభసాటిగా ఉంటుంది. పంచమంలో బుధుడున్నాడు. మంచి బుద్ధి కుశలతను కలగజేస్తాడు. షట్కం అంటే 6వ ఇంట్లో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి శత్రువులు ఎక్కువగా కాకుండా చూసుకోవాలి. అష్టమంలో చంద్రుడున్నాడు అంటే సైనస్ ప్రాబ్లమ్స్, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, చల్లని నీళ్లు తాగకూడదు, బాగా కూల్ వాటర్ తాగకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు, కొన్ని కూరగాయలు కూడా నిషిద్ధం కొన్ని రోజుల పాటు. ఇది చంద్రుడు చేసేటువంటి ఇది. తర్వాత ద్వాదశంలో రాహు ఉన్నాడు. వ్యయకారకుడు రాహు. మొత్తం కూడా డబ్బులు ఎన్నైతే మన దగ్గర ఉన్నాయో, ఒక ఉదాహరణకు 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు మిగిల్చి ఏర్పాటు చేస్తాడు రాహు. అది కూడా దుర్వ్యసనాలకే అలవాటు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు రాహుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంతో కుజుడితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ వారం యొక్క గ్రహ పరిస్థితి. సర్వే జనా సుఖినో భవంతు.